సోము వీర్రాజు మొత్తం మీద ఎట్టకేలకు ఆయనకంటూ పాజిటివ్ వార్తలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావడం చాలా సంతోషం. ఎందుకయ్యా అంటే గతంలో ఆయన అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి ఆయన దిగిపోయాక కూడా ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు కూడా విషపూరిత కథనాలు, విషపూరిత సోషల్ మీడియా కథనాలు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతగా డ్యామేజ్ చేయబడ్డ నాయకుడు ఎవరు లేరు. ఆయన మద్యం ధరలు తగ్గిస్తాం, మేము వస్తే రూ. 50కి ఇస్తామంటే సారా సార్రాజు అని పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ పెగ్గు తాగేదో సంతోషపడుతుంటే జగన్ నాశనం చేసేస్తున్నాడు, మీకు తీసుకొచ్చి మేము మద్యం తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్తే తప్పనిపించలేదు. అలా సార్రాజు దగ్గర నుంచి అసలు ఆయన మీద విషపూరిత ప్రచారం ఎందుకయ్యా అంటే ఆయన బీజేపీలోని తెలుగు బ్యాచ్ని పక్కన పెట్టాడు. ప్లస్ సేమ్ టైం స్ట్రైట్గా మాట్లాడేవాడు కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా. కాబట్టి కోపం ఆయన మీద. ఈ దఫా వచ్చేటప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కారణంగానే వచ్చింది. అప్పుడు అదే గుర్తు చేసేవాడు. ఇప్పుడు ఆయన నిన్న ఈ తిరుపతి లడ్డూ ఇష్యూ గురించి జరుగుతున్నటువంటి రచ్చ మధ్యలో మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, ఏందండి ప్రశ్నోత్తరాలు లేవు, పాడు లేవు, అసలు మనం చేస్తున్నది ఎందుకు, ప్రజలకు మనం మోసం చేస్తున్నాం, మీకు దండం పెడతాను, కాస్త చర్చ జరపండి అన్నాడు. దానికి వైసీపీ వాళ్ళు కేకలేశారు, ఏంది నువ్వు మాట్లాడేది అనేసేసి. అట్ ద సేమ్ టైం ఈ 360 రూపాయలకే నెయ్యి ఎక్కడి నుంచి వస్తే ఆవు నెయ్యి అంటూ ఆయన ప్రశ్నించారు. దాన్ని వైసీపీ వాళ్ళు తప్పట్టారు. ఆ విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. అది సోము వీర్రాజే చెప్తున్నారు, ఇప్పటికే 5 రోజులు సభ సరిగ్గా జరగట్లేదు, బడ్జెట్ మీద చర్చ కూడా జరగలేదు, సమస్యలు సీరియస్గా తీసుకోకుండా వాయిదా వేస్తున్నారు, సభ సజావుగా జరగడం లేదని ఆవేదనతో చైర్మన్కి రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళాను, ప్రశ్నలు వాయిదా వేద్దని అడిగానని నా మీదకు దాడి కూసుకొల్పుతున్నారు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు శ్రమకోర్టు సమాధానాలు తయారు చేస్తాయని ఆషామాషిగా తీసుకోకూడదని చైర్మన్కి నమస్కారం పెట్టి మరీ చెప్పడానికి ప్రయత్నిస్తే సోము వీర్రాజు అస్తమానం ఎందుకు వస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నారు. 1,70,00,000 జీతం తీసుకుంటున్నాం, ప్రశ్నించే అవకాశం రాకపోతే బాధ అనిపిస్తోంది, సభ్యులంతా అలా హుందాగా ప్రవర్తించాలని ఉద్దేశంతో వెళ్ళి నా మీద దాడి చేయడం ఎంతవరకు సబ్ అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. దాన్ని ఇప్పుడు ఇవాళ ఈనాడు జ్యోతి కూడా ఆయన పట్ల పాజిటివ్గా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఆయన మీద దాడి చేశారు కాబట్టి హైలైట్ చేశారు. మంచిది, ఆ విధంగానన్నా సోము వీర్రాజులోని పోరాట తత్వం ప్రజలకు తెలిసింది.